నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 30వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం శుక్రవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు రోహిణీ కార్తె. రేపు జ్యేష్ఠమాస శుక్లపక్ష చవితి తిథి రాత్రి 9:22 వరకు, తదుపరి పంచమి తిథి. పునర్వసు నక్షత్రం రాత్రి 9:29 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. గండయోగం మధ్యాహ్నం 12:57 వరకు, తదుపరి వృద్ధి యోగం. వాణిజ్య కరణం ఉదయం 10:14 వరకు భద్ర అంటే విష్టికరణం. రాత్రి 9:22 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. సూర్యుడు వృషభ రాశి రోహిణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలో మధ్యాహ్నం 3:42 వరకు, తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 10:04 నుండి 11:35 వరకు, మరలా రాత్రి తెల్లవారుజామున 5:22 నుండి ఎల్లుండి ఉదయం 6:56 వరకు. అమృతకాలం సాయంత్రం 7:12 నుండి 8:43 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:46 చంద్రోదయం ఉదయం 8:39 చంద్రాస్తమయం రాత్రి 10:20 అభిజిత్ ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:11 వరకు, మరలా మధ్యాహ్నం 12:40 నుండి 1:32 వరకు. రాహుకాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. గుళిక కాలం ఉదయం 7:19 నుండి 8:58 వరకు. యమగండం మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:08 వరకు. రేపు మాస వినాయక చతుర్థి. వినాయక భక్తులు ప్రతి నెలా వచ్చే శుక్లపక్ష చవితి రోజు వినాయక వ్రతం ఆచరిస్తారు. రేపు ఉమా అవతార. కేనోపనిషత్తు హంసోపనిషత్తు ప్రకారం పార్వతీదేవిని ఉమాదేవిగా పిలుస్తారు. పురాణ వచనం ప్రకారం ఉమాదేవిని సతీదేవి అంటే శివునికి మొదటి భార్యగా పరిగణిస్తారు. రేపు ఉమాదేవి ఆవిర్భావం జరిగిన రోజు. దేశంలోని చాలా ప్రాంతాలలో భక్తులు ఉమా వ్రతమని జరుపుకుంటారు. రేపు పూజకు కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చుకుని పార్వతీదేవిని పూజిస్తారు. వ్రతం ఆచరించడం వలన జీవితంలో పరిపూర్ణ ఆనందం లభిస్తుంది అనే నమ్మకం. పద్మపురాణం ప్రకారం ఈ వ్రతాన్ని గూఢ వ్రతం అని కూడా పిలుస్తారు. ఈ వ్రతంలో ఎక్కువ మొత్తంలో బెల్లాన్ని దుర్గాదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ఈ వ్రతాన్ని జయదుర్గా వ్రతం అని పిలుస్తారు. తమిళ సాంప్రదాయ పంచాంగాల ప్రకారం రేపు కదళి కేళి వ్రతం. అరటి చెట్టుకి వివాహిత స్త్రీలు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన సుఖ దాంపత్యం లభిస్తుంది అని నమ్మకం. శుక్రవారం పునర్వసు నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి 9:29 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. మాస శూన్య నక్షత్రం రేపు రాత్రి 9:29 నుండి ఎల్లుండి రాత్రి 9:07 వరకు ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే పుష్యమి, ఉత్తరాషాఢ నక్షత్రాలను మాస శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. రవి బుధ గ్రహాల మధ్య సమాగమనం రేపు ఉదయం 9:49 ఏర్పడుతుంది. రోహిణి నక్షత్రం వృషభ రాశిలో ఒకే 4:27 ఉత్తర ఆరోహణ క్రమంలో ఈ రెండు గ్రహాలు సంచరిస్తూ బుధ గ్రహం తన కక్షలో పరిభ్రమిస్తూ సూర్యునికి చేరువవుతాడు. కొన్ని రోజుల పాటు బుధ గ్రహం మనకు కనిపించదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వినాయక స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.